వారిని ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి శ్రీమంతుడు. ఆమేన్. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి ధనవంతుడు. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి శ్రీమంతుడు. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి ధనవంతుడు. రాజుకు రాయబారిని నే రాజుకు రాయబారిని. వెండి నా తండ్రిది, బంగారం నా తండ్రిది. ఆమేన్. వెండి నా తండ్రిది, బంగారం నా తండ్రిది. భూమి అంతా నా తండ్రిది, భూమి గల్లాయన. భూమి అంతా నా తండ్రిది, భూమి గల్లాయన. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి శ్రీమంతుడు. ఆమేన్. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి ధనవంతుడు. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి శ్రీమంతుడు. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి ధనవంతుడు. రాజుకు రాయబారులం మనము. రాజుకు రాయబారులం. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. రాజుకు రాయబారులం మనము. రాజుకు రాయబారులం. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి శ్రీమంతుడు. ఎవ్వరికి చెయ్యి చాపను. నా తండ్రి ధనవంతుడు. పరిశుద్ధుడైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు మాట్లాడే వాక్యము నిడివి కలిగిన ప్రసంగము. అయితే ఆ నిడివి కలిగిన ప్రసంగాన్ని కుదిర్చి దేవుని బిడ్డలారా మరి ఒక 45 నిమిషాలు నేను గంటలోపు ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 32వ వాక్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. దేవుని పిల్లరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకు పంచి పెట్టును గాక. చదువుబడిన ఈ లేఖన భాగానికి దేవుని బిడ్డలరా, దేవుడు ఒక అంశాన్ని రాయించాడు నా హృదయములో నుండి. ఆ యొక్క అంశం ఏమిటంటే, దేవుని సంగమా, విశ్వాసి దేవునికి
ప్రియముగా ఉండాలి అంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకసారి అందరు నాతో పాటు కలిసి చెప్పండి. విశ్వాసి లేదా చెప్పండి లేదా సంఘము దేవునికి ప్రియముగా ఉండాలంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఓకే, అది అంశము. దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి అధిక బల సంపన్నుడైన దేవునికి రాజులకు రాజైన ప్రభులకు ప్రభువైన దేవునికి ఒక విశ్వాసి కానీ దేవుని యొక్క సంఘము అనబడి పిలువబడుతున్న మనం కానీ దేవునికి మనము ప్రియముగా ఉండాలంటే, దేవునికి మనము ఇష్టముగా ఉండాలంటే, దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలంటే, ఈరోజు చెప్పే ఈ 5 దేవుని బిడ్డలరా మనలో ఉండగలిగితే కాన దేవుని బిడ్డలరా దేవుని యొక్క అనుగ్రహము ప్రాప్తి మన తలపైన ఎప్పుడు నిలిచి ఉంటుంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, దేవుని యొక్క అనుగ్రహాన్ని మన జీవితంలో పోగొట్టుకొనకూడదు. దేవుని యొక్క మహావాత్సల్యత మనలను దాటిపోతే మన జీవితాలు చిన్న భిన్నములైపోతాయి. వాటిని ప్రపంచములో ధనము కానీ ఏ మనుషులు కానీ సరిచేయలేరు, నిలబెట్టలేరు అనేది వాక్యపు వెలుగులో నుండి నేను మీకు తెలియజేస్తున్నాను. గనుక దేవుని బిడ్డలరా, ఈ చదవబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకున్నాం కదా. 4:32 చదువుకున్నాం. ఈ 4:32లో ఏముందంటే దేవుని బిడ్డలరా, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. చూశారండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వసించారు. ఆయన లోకానికి రక్షకుడని ఏం చేశారు? విశ్వసించారు. ఆయన మన అపరాధముల కొరకు ప్రాణం పెట్టిన వారని ఏం చేశారు? విశ్వసించారు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారని ఏం చేశారంటే విశ్వసించారు. ఈ విధంగా విశ్వసించిన వీరు దేవుని బిడ్డలరా మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని దేవుని ఆత్మను కూడా పొందారు. దేవుని బిడ్డలరా, ఇప్పుడు నేనున్నాను మారు మనసు పొందిన వాడను. మారు మనసు పొందక మునుపు నా కన్నులు వేరు, మారు మనసు పొందక మునుపు నా మాటలు కూడా వేరు. దేవుని బిడ్డలరా, దేవుడు చూస్తున్నాడు. దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. వేంపెంటలో 26వ తారీఖు దేవుని బిడ్డలరా వెలుగొడుకు ఇట్లా పోయే ఊరిలోకి వెళ్ళక మునుపు ఇట్లా వెళ్ళకాడ ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్ కాడ దేవుని బిడ్డలరా దాదాపుగా సగము వయసు దాటిన 2 ఉన్నారు. ఒక స్త్రీ దాదాపు 35 అట్లా ఒక ఆమె అక్కడ బజ్జీలు, తర్వాత చికెన్ పకోడా, తర్వాత మైసూర్ బోండాలు ఇవన్నీ వేస్తుంటుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళను వేంపెట్టలో ఆర్షియం చర్చ్ కాడ పెట్టి దేవుని బిడ్డలారా నేను ప్యాడు పాస్టర్ గారి యొక్క అబ్బాయిని, అతనితో పాటు ఇంకొక అబ్బాయి వచ్చింటే వాళ్ళని తీసుకురావటానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటే బోండాలు తిందురా అండి అని నేను చెప్తున్నాను. బోండాలు తిందురా అని చెప్తే ఫస్ట్ రోజు జరిగినది ఇది. ఆ బోండాలు తిందురా అని చెప్పినప్పుడు వద్దొద్దు అన్నారు. వద్దొద్దు అన్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడున్న భార్య భర్తలు
వాళ్ళు అంటున్నారు, నేను టీ షర్ట్తో ఉన్నాను, కలర్ ప్యాంటుతో ఉన్నాను. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు పాస్టరా అంటున్నారు. వాళ్ళు మీకు ఎట్లా తెలుసుకుంటున్నారమ్మా అని నేను అడిగినాను. అంటే మీ నోట వచ్చే సంభాషణను బట్టి మీరు దైవ సేవకులని మేము తెలుసుకుంటున్నామయ్యా అని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గనుక ఇతరులు ఏం చేయాలంటే సాక్ష్యము ఇవ్వాలి. ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఆ హోటల్ దగ్గరికి వెళ్ళానంటే, మారు మనసు పొందక మునుపు మాటలు వేరు, మారు మనసు పొందిన తర్వాత మాటలు వేరు. దేవుని బిడ్డలారా, మరి విశ్వసించిన వీరందరూ ఏం చేశారంటే మారు మనసు పొందారు. అంటే వాళ్ళ యొక్క మాటలు, వారి కన్నులు, వారి ప్రవర్తన అంతా మార్చేసుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసము పొందారు నీటిలో. 2. మూడోది ఏం చేశారంటే పరిశుద్ధాత్మను కూడా పొందారు. ఇవి నేను కూడా పొందుకున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాస్టమ్మ కూడా పొందుకున్నది. తర్వాత షడ్రాక్ కూడా దేవుని ఆత్మను పొందినాడు. ఈ విధంగా సంఘములో దేవుని యొక్క ఆత్మను కూడా మీరు పొందాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. విశ్వసించిన వారందరూ ఏమై ఉన్నారంటే ఏక హృదయం అంట. ఏ హృదయం అంట? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అంటే దేవుని బిడ్డలారా, సంఘము ఏమైందంటే ఐక్యత కలిగి ఉంది. చప్పట్లు కొడతారా? సంఘం ఏమైంది నైనా? ఉందా లేదా? యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే దేవుని బిడ్డలారా, తనకు తానే వేరుపడే ప్రతి రాజ్యము ఏమైపోతుందంటే కూలిపోతుంది. తనకు తానే వేరుపడే ప్రతి రాజ్యము కూలిపోతుంది. ఇంట్లో భార్య భర్తకు వేరై నిలిచిందనుకో, సంసారం ఏమైపోతుందంటే రోడ్డున పడుతుంది. భర్త భార్యకు వేరై నిలబడినాడు అనుకోండి, సంసారము దేవుని బిళ్ళరా కోర్టుకెక్కిపోతుంది. అంటే ఇప్పుడు భార్య భర్తలలో కానీ దేవుని బిళ్ళరా, ఇంట్లో ఉన్న కొడుకులకు కోడాన్లకు కానీ, ఇంట్లో మనం ఎంతమంది ఉంటామో అంతమందికి మనకి ఏమై ఉండాలంటే హృదయం ఒకటై ఉండాలి. అందరిది హృదయము ఒకటై ఉండాలి. అందరి యొక్క మనసు ఏమై ఉండాలి, ఆత్మ ఏమై ఉండాలి, ఒకటై ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఐక్యత కలిగి ఉండడం అంటారు కదండి. ఒకరి మనసు దేవుని బిడ్డలరా ఉత్తరానికి ఉంటే, ఒకరి మనసు దేవుని బిడ్డలరా దక్షిణానికి ఉందనుకోండి, కుటుంబములో ఏమవుతాయంటే పెనుగులాటలు, కుటుంబములో అలజడులు, దేవుని బిడ్డలరా కుటుంబములో ఉపద్రవాలు ఎక్కువైతాయి. అందుకే సంఘము కానీ కుటుంబం కానీ ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. మొన్న రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను పాశ్రమకు. రాత్రి భార్య భర్తలు పన్నుకునేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుకోవాలి. దేవుని మాటలు మాట్లాడుకుంటే దేవుని స్వరం వినబడుతుంది. దేవుని మాటలు పనుకుంటే అట్నే నిద్రపోతే దేవుని ప్రత్యక్షతలు కలుగుతాయి. వాళ్ళట్ట వీళ్ళిట్లా ఈ జగడాలు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఉండకూడదు. దేవుని వాక్యం మాట్లాడుకోవాలి. నిన్న వారం కాక అట్టపోయిన వారం నేను మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. ఏ వాక్యం అంటే, మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకొందురు అనే మాట చెప్పాను. వాక్యములో ఆ మాట చెప్పినప్పుడు నేను అందరిట కలిగి చూస్తున్నప్పుడు రాజు ఏం చేస్తున్నట్టే ఆ మాటను అండర్లైన్ చేసుకుంటున్నాడు. ఆ మాట హృదయానికి తాకింది అని నాకు అర్థమైపోయి పాశ్రమకు చెప్తున్నాను. ఏమండి, మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏం చేస్తారు? దక్కించుకుంటారు. ఓర్పు లేకపోతే తొందరగా ప్రాణం పోతుంది. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను ఏం చేస్తారు? దక్కించుకుంటారు. ఓర్పు అనేది చాలా అవసరం. ఎవరికి అవసరం? ఇంటి యజమానునికి అవసరం ఓర్పు, ఇంటి యజమానురాలికి అవసరము, ఇంట్లో ఉన్న కోడలకు కొడుకుకు అవసరము, ఇంట్లో ఉన్న కుమార్తెకు అల్లునికి అవసరము.
ఇది లేకపోతే దేవుని బిడ్డలారా కుటుంబము ఏమైపోతుందంటే దేవుని బిడ్డలారా ఎండిన ఎడారి వలె ఉండిపోతుంది అనేది దేవుని ఆత్మ తెలియజేస్తున్నాడు. గనుక ఇక్కడ విశ్వసించిన వారందరూ, ఒకసారి బైబిల్ చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఇండిరి. చూశారా? ఈరోజు దేవుని బిడ్డలారా మనమందరం కూడా విశ్వసించే ఇక్కడికి పరిశుద్ధాత్ముడు మనను నడిపించాడు. పరిశుద్ధాత్ముని యొక్క అధ్యక్షతలో ఈ పరిచర్య నడిపించబడుతుంది. మరి ఈరోజు మన యొక్క హృదయము, మన యొక్క ఆత్మ ఎట్లుంది దేవుని బిడ్డలారా? మన హృదయం ఎట్లా ఉంది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మన యొక్క ఆత్మ ఎట్లుందని మనం ప్రశ్న వేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఓసారి నేను ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేముకు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక గ్రామానికి ప్రభు వచ్చాడు. సమరియా గ్రామాలకు ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు ప్రభును వాళ్ళు చేర్చుకోలేనప్పుడు యోహాను యొక్క తమ్మునికి, ఏం పేరు అతని పేరు? దేవుని బిడ్డలారా, అంద్రేనా కాదేమో, యాకోబు. దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికీ ఉగ్రులైపోతారు. ఏమైపోతారండి? ఉగ్రులైపోయి, ప్రభువా ఒక్కసారి మేము ఆకాశము నుండి అగ్నిని దింపి ఈ గ్రామములో ఉన్న పురుషులను, ఈ గ్రామములో ఉన్న స్త్రీలను, ఈ గ్రామంలో ఉన్న గర్భవతులను, ఈ గ్రామంలో ఉన్న పాలిచ్చే తల్లులను, ఈ గ్రామములో ఉన్న సామంతులను, ధనవంతులు అందరినీ కూడా అగ్ని చేత చంపుతాం అన్నారు. ఎవరన్నారు? యోహాను తమ్ముడు అన్నారా లేదా బైబిల్లో? ఇప్పుడు చూడదు కానీ అన్నారు. అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఎట్టి ఆత్మ గలవారై ఉన్నారో అంటున్నాడు. వారి యొక్క ఆత్మ ఏంది? మా ప్రభువును మీరు చేర్చుకోరా, మా అభిషక్తుని మీరు చేర్చుకోరా, మా రక్షకుని మీరు అంగీకరించకుండా, ఆయన చేర్చుకోకుండా మీరు త్రోసివేస్తారా అని వాళ్ళకి ఏమైపోయినట్టు కోపం ఎక్కువ వచ్చేసి అగ్నిని ఆకాశం నుండి మేము దించి వీళ్ళని చంపేస్తాం ప్రభు అంటున్నారు. అంటే వద్దొద్దునైనా, మీరు ఉన్న ఆత్మ వేరు, నా ఆత్మ వేరు అని ప్రభు అక్కడ చెప్తారు. ఇప్పుడు చదవద్దు, ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన ఆత్మ ఎట్టుంది, మన హృదయం ఎట్టుంది దేవుని బిడ్డలారా? మన హృదయాన్ని దావీదు అంటాడు కదా, ఆయన నా హృదయాన్ని పరిశోధించాడు, ఆయన నా హృదయాన్ని రాత్రిలో వచ్చి పరిశీలన కూడా చేసినప్పుడు ఆయనకు ఏమి కూడా దోషం అనేది, అపరాధం అనేది ఆయనకు హృదయంలో కనబడలేదు అంటాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడినాయి. కనుక దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేవుని బిడ్డలారా దేవునికే చోటు ఉండాలి. లోకానికి చోటు ఉంటే అపవిత్రమైపోతాం. ప్రభు ఎడబాస్తే సంసోను కళ్ళు పోయినట్లుగా మనకు ఏవైతే విజయాన్ని ఇస్తున్నాయో అవన్నీ మన జీవితంలో కోల్పోతాం. అందుకే వాక్యం చెప్పినట్లుగా విశ్వసించిన వారందరూ ఎట్లా ఉన్నారంట? ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండారు. అంటే వారు ఐక్యత కలిగి ఉన్నారు. అట్టి వారిలో దేవుని బిడ్డలారా ఏముందంటే దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా ఉందంట. ఏమండి? దేవుని ఆశీర్వాదం ఎట్టుందంటమ్మా? సమృద్ధిగా ఉంది. ఆ కింద రాయబడిన మాట ఏంటంటే చూడండి ఏముందంటే, ఎవడునో తన కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయో వారికి సమష్టిగా ఉండెను. అంటే సమష్టిగా ఉండెనంటే దానికి అర్థం ఏంటంటే ఉమ్మడిగా ఉండెను. ఏముందంట? ఉమ్మడిగా ఉండెను. ఆ మాటకు అర్థము దేవుని బిడ్డలారా, ఇప్పుడు భార్య కుండ పక్కకు పెట్టుకున్నది అనుకోండి, భర్త కుండకు పక్కకు పెట్టుకున్నాడు అనుకోండి, దేవుని బిడ్డలారా నేను సంపాదిస్తున్నాను, నాది నాదే, నేను సంపాదిస్తున్నాను, నాది నాది అంటే ఎట్టుంటుంది? భార్య ఉండి భర్తను రోజు లేపుతుందంట. ఎవరు లేపుతున్నారు?
భార్య ముందు లేస్తూ భర్తను ఏం చేస్తుంది? లేపుతుంది. లేపి నువ్వు నాకు రోజు ఒక కప్పు టీ చేసి అని అడుగుతుంది. ఎవరు? భార్య అడుగుతుంది భర్తను. ఈయన రోజు లేచి ఒక కప్పు టీ చేసి భార్యకు ఇస్తున్నాడా? ఇస్తుంటే దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగిందంటే భర్తకు విసుకొచ్చింది. ఇదేమో నన్ను రోజు లేపుతుంది. ఎవరు? భార్య రోజు నన్ను లేపుతుంది. భార్య రోజు నన్ను లేపుతూ రోజు ఒక టీ కప్పు ఏమని చెబుతుంది అని అతనికి విసుకొచ్చి గొనుక్కుంటూ, దేవుని బిడ్డలారా, బాధపడుకుంటూ ఏం చేశాడంటే లాయర్ కాడికి పోయి నేను నీకు విడాకులు ఇస్తా అని చెప్తున్నాడంట. ఇంట్లో ఎక్కడికి పోయి? లాయర్ కాడికి పోయి నీకు విడాకులు ఇస్తాను అని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, లాయర్ కాడికి పోతున్నాడంట. లాయర్ ఇంటి కాడికి పోయేలోపు లాయర్ ఏం చేస్తున్నాడంటే ఇంట్లో అంట్లు దొమ్ముతున్నాడంట. ఏమా? లాయర్ ఏం చేస్తున్నాడంట? ఇంట్లో అంట్లు దొమ్ముతున్నాడంట. ఇంటికి 1 గంటకు వచ్చాడంట. ఇంటికి 1 గంటకు వచ్చే ఇక విడాకులు ఏమైంది అని భార్య అడిగిందంట. విడాకులు ఏమైంది అని భార్య అడిగితే భర్త అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేను లాయర్ కాడికి పోయేలోపు లాయర్ అంట్లు దొమ్ముతున్నాడు. నువ్వు అడిగింది నాకు టీ కదా, టీ చేసేసాను. సనుకుడు గుండుకుంటా కిచెన్లో టీ చేసి భార్యకి ఇస్తున్నాడంట. ఎందుకు ఈ కథ చెప్పానంటే దేవుని బిడ్డలారా, ఉమ్మడిగా ఒకరికొకరు సహకరించడం వల్ల ఏం కొదువ ఉండదు. అక్కడ రాయబడింది సమష్టిగా ఉందంట. గనక సమష్టిగా అంటే నేను తరిచి చూసినప్పుడు, లేఖనాలను పరిశోధన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఉమ్మడిగా ఉండుట. స్తోత్రం, హల్లెలూయా. ఉమ్మడిగా ఉండుట. ఇప్పుడు మన సేవకురాలు ఉంది పాశ్రమ, ఆమె చేతులు ఎవరైనా కానుక పెట్టారనుకోండి, మందిరం ప్రార్థన చేయించుకొని కానుక పెట్టినా, లేదా ఎవరైనా ఇంటికి మన సంఘ బిడ్డలు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నీ ఖర్చులకు పెట్టుకొని ఎవరైనా కానుక పెట్టినా అయ్యా తీసుకుంటుంది అంటే, లేదులే పెట్టుకొని ఖర్చులో కానీ చెప్తాను, దానికి తీసి దేవుని బాగు నేను పక్కకు పెట్టేస్తాను. దేవుని బిడ్డలారా, దాన్ని ఏమంటారంటే ఉమ్మడిగా ఉండుట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఉమ్మడిగా ఉన్నారు. ఉమ్మడి గల కుటుంబానికి పేరు, ప్రఖ్యాతి, ఘనత ఉంటుంది. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం విడిపోతుందో ఆ యొక్క విలువ తగ్గిపోతుంది. మీరు అవునన్నా కాదని ఇది వాస్తవం. ఏమన్నా అవునా? దేవుని బిడ్డలారా, నేను 10 సంవత్సరాల క్రితము ఒక ఊరికి వెళ్ళాను, మోత్తుకూరుకి వెళ్ళాను. వెలుగోడు దగ్గర ఉంది మోత్తుకూరు. దేవుని బిడ్డలారా, ఓ పెద్ద ఇండ్లు. దేవుని బిడ్డలారా, ఒక పెద్ద ఇండ్లు. ఆ ఇంట్లో కూతుర్లకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కొడుకులకు పెళ్ళి చేస్తున్నారు. కానీ కుటుంబం ఎట్లుందంటే ఉమ్మడిగా ఉందంట. అంటే నిజంగా నేను అనుకున్నాను, అన్నదమ్ముళ్ళు మరి ఆ ఇంటి నుంచి ఒక కోడలు, ఈ ఇంటి నుండి ఒక కోడలు, ఒకవేళ అన్నదమ్ములు కలిసి ఉండాలనుకున్నా మళ్ళీ కోడలు ఉన్న వాళ్ళు ఎవరేమనుకోద్దు చెప్తున్నాను. ఆ ఇంటి నుండి ఒక కోడలు వచ్చింది, ఈ ఇంటి నుండి ఒక కోడలు వచ్చింటుంది కనుక ఒక ఆమెకు తలనొప్పి లేచే నేను పని చేయాలనుకుంటుంది, ఇంకొక ఆమెకు జ్వరం వచ్చే నేను పని చేయాలన్న, ఇట్లా ఏమవుతారంటే ఇక ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు కూడా చీలికై పోతున్నాయి. అయితే ఇక్కడ విశ్వసించిన వీరందరూ కూడా తమకు వెండి ఉన్నా, తమకు బంగారం ఉన్నా, తమకు పొలాలున్నా, వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఉమ్మడిగా ఉన్నారు అని వాక్యము చెబుతుంది. నేను రాసుకొని రాలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు మనకు ఆస్తి పాస్తులతో దేవుని బిడ్డలు అవసరం లేదు. కానీ విశ్వసించిన మనమందరం కూడా ఎట్లా ఉండాలంటే మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? ఐక్యత కలిగి మనం ఉండాలి. ఈ ఐక్యతలో దేవుని యొక్క ఆశీర్వాదము మన తలల మీద ప్రాప్తించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మనల్ని ఏమవుతాయంటే చుట్టుముట్టుతాయి అని దేవుని వాక్యము చెబుతుంది. నా మాటలు కాదు. దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎక్కడుంటాయి అంటే 133వ కీర్తనలు ఉంటాయి. మీరు చదవద్దు, మనకు టైం సరిపోదు కనుక 133వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అక్కడ ఉండాల అని దేవుని నోట వచ్చిందంట. ఏముండాలని? అక్కడ ఆశీర్వాదము ఉండాలని.
అక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడంట. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ మనకు కన్నులు మూత పడితే కన్నులు పరలోకములో తెరచాలి. స్తోత్రం. నిత్యము మండుచున్న అగ్నిగుండంలో కాదు. ఇక్కడ కన్నులు మూతపడితే చాలామంది అగ్నిగుండములో ఏమవుతారు, కన్నులు తెరుస్తారు. మనం ఇక్కడ కన్నులు మూతపడితే మనకు శాశ్వతమైన జీవములో ఆ పరదేశి పళ్ళు మనం తినాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ లోకంలో నేనైనప్పుడు కూడా చనిపోవాల్సింది, మీరైనా చనిపోవాల్సింది. కానీ చనిపోయిన తర్వాత పరదేశంలో పండ్లు తినాలి ప్రభు అనేది నాకు కూడా ఆశ ఉంది. మీకు కూడా అట్టే ఆశనే ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మార్కెట్ లేకపోతే అవి ఇంత ఉంటాయి, యాపిల్ పండ్లు ఇంత ఉంటాయి. అవి సన్న యాపిల్ పండ్లు ఉంటాయి. 100కు 3 సార్ అంటాడు, 100కు 3 సార్ అంటాడు. 4 ఇస్తాను లాస్ట్కి అంటాడు. దేవుని బిళ్ళరా 5 దేవుని బిళ్ళరా ఇక అడిగను కూడా ఇయ్యాడు. తెలిసి ఉంటే ఇస్తాడు, కానీ లేకుంటే గిమ 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 తణుకులాన్ని కూడా ఇచ్చేది 4. గనుక దేవుని బిడ్డలరా, దేవుని వాక్యము చెప్పినట్లుగా విశ్వసించిన వారందరూ కూడా ఎట్లున్నారంటే ఏక హృదయమును ఏకాత్మయు కలిగి ఉన్నారు. మనం కూడా అట్లా కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కన్నులు మూతపడితే మనకేముంటుందంటే పరలోకం ఉంటుంది. ఒక విషయం, ఓకేనా. రెండో విషయము దేవుని బిడ్డలారా, సంఘము ఏమై ఉండాలంటే, లేదా విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. ఏం కలిగి ఉండాలంటండి? సమాధానం కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. అమ్మ, సమాధానం వలన బంధం బలపడుతుంది. అన్నదమ్ముల బంధం బలపడుతుంది సమాధానం వలన. సమాధానం వలన బంధువుల బలము బలపడుతుంది. సమాధానం వలన స్నేహితుల యొక్క బలము బలపడుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సమాధానం వలన ఏది బలపడుతుంది అంటే బంధము. ఏందంట? బంధము. ఈరోజు బంధాలు తెంచుకుంటున్నారు. బంధాలు తెంచుకోకూడదు, బంధాలను ముడివేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. బంధాలను ఏం చేయాలి? మనము ముడివేసుకోవాలి. కానీ బంధాలను మనము భూమి మీద ఎప్పుడే కానీ తెంచుకోకూడదనేది నేను మాట్లాడలేదు. ఈ బలిపీఠం మీద పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి ఆయనకు. చూశారా లోకం ఎట్టుందంటే, భార్య భర్తల యొక్క బంధము చాలా ఎడమైపోతుంది. అవునంటారా కాదంటారమ్మా? ఒకేసారి చంపుకునే కాడికి వస్తున్నారండి. కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలోకి ఇంకొకరు ప్రవేశిస్తున్నారు కనుక ఆ విధంగా బంధాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయి. చాలా ఘోరం. కనుక రెండోదిగా సంఘము, రెండోదిగా విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. రెఫరెన్స్ చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31. అపోస్తుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. చదువులేనైనా. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుని బిడ్డలారా, వాక్యము ఏమని మాట్లాడుతుందంటే యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. అనగా సంఘం కట్టబడుతూ దేవుని బిడ్డలారా సమాధానము కలిగి ఉండెను. ఇప్పుడు రెండోదిగా సంఘములో ఉన్న మనము ఎట్లా ఉండాలని వాక్యం చెప్తుందంటే సమాధానము కలిగి ఉండాలి. ఉండాలనా లేదా? అమ్మా, దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? మనలను దేవుని బిడ్డలారా కొట్లాడటానికి కాదు, మనము పోట్లాడటానికి కాదు, మనం జగడాలు పెట్టుకోవటానికి కాదు, సమాధానం కలిగి ఉండుటకు మీరు పిలువబడితిరి అని రాయబడింది.
ఒకసారి అక్కడి నుంచి వచ్చింటే అక్కడనే వాక్యాన్ని రాపించినాను. అక్కడనే వాక్యం ఉండేది, అది తెలుసా మీకు? అది ఇప్పుడు కనబడకుండా కొట్టేసినాం. దేవుని బిడ్డలారా, సమాధానం కలిగి ఉండుటకు మీరు పిలువబడితిరి. అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎందుకు పిలువబడినామంట మనం చెప్పండమ్మా? నామకార్థమైన క్రైస్తవ జీవితంలో నుండి, లోక అలవాట్లలో నుండి మనం ఎందుకు ప్రత్యేకించబడినామంటే, దేవుని బిడ్డలారా, సమాధానం కలిగి ఉండుటకే మనం ఏమయ్యాము? పిలువబడినాము. ఓ పాట రాసిన రచయిత నిన్న పాశ్రమ చెప్పింది, నిన్ననో మొన్ననో, దేవుని బిడ్డలారా, దివ్య ప్రసాదరావు గారు, మంగళగిరి, మంచి దేవుని బిడ్డలారా గాయకుడు. దేవుని బిడ్డలారా, ఆ గాయకులు ప్రభునందు నిద్రించారు. ఆయన పాట రాశాడు. దేవుని బిడ్డలారా, సమాధానము ఎచ్చట ఉందని. పాడుకుందాం ఒక పల్లవి చరణం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమాధానం వలన ఏమి బలపడుతుంది చెప్పండి? బంధము ఎవరి బంధము? భార్య భర్తల బంధం, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, ఇరుగు పొరుగు వారి చెప్పండి బంధము. సంఘములో విశ్వాసుల బంధం ఏమైపోతుందంటే బలపడుతుంది. అందుకే సంఘము ఏమై ఉందంటే సమాధానము కలిగి ఉండెను. ఒకరు పెడచెవి, ఒకరు దేవుని బిడ్డలారా వేరే ముఖాన్ని వారు పెట్టుకోలేదు, కానీ సంఘమంతా కూడా సమాధానం కలిగి ఉండేనని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. చివరికదే నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. చివరికది యేసు ప్రభులో కనుగొన్నాను అని పాడాడు రాజి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది తయారు చేస్తున్నప్పుడు ఈ మాట పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేశాడు. ఇది వాడు ఒకసారి అని. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, సంఘము మొదటిగా ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఓకేనా? లేదా కుటుంబం కూడా ఏమై ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. రెండోది, సంఘము కుటుంబం ఏమై ఉండాలి చెప్పండి? సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానం అది లేకపోతే దేవుని బిడ్డలారా, రుచికరమైన ఇంటిలో వంటలు ఉన్నా ఏమైపోతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, అది నీ ఆకలి తీర్చినట్లే ఉంటుంది, కానీ తినేది నీకు పుష్టిని, శక్తిని ఇవ్వలేదు. కనుక సమాధానం కలిగి ఉండుటకే మనము ప్రయత్నం చేయాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోది, మనం ఏమై ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానం కలిగి ఉండడం వలన దేవుని బిడ్డలారా మనకు ఏం కలుగుతుందని చెప్పాను? ఆశీర్వాదం. ఇంకా చెప్పలేదా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సమాధానము కలిగి ఉండడం వలన
మనకు శిక్షించబడము, మన ప్రాణం తెప్పరిల్లుతుంది. అది యేసు ప్రభు చెప్పాడు, నువ్వు త్వరగా సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడకపోతే నీ ప్రతివాది ఏం చేస్తాడంటే అతడు న్యాయాధిపతికి నిన్ను అప్పగిస్తాడు, న్యాయాధిపతి బంట్రొత్తుకు అప్పగిస్తాడు, బంట్రొత్తు నిన్ను చెరసాలలో వేస్తాడు అని చెప్పాడు. కనుక ఏం చేయాలా? సమాధాన పడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది రెండోది. మూడోది, సంఘం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. నేను మొన్న ఫోన్లో చెప్పినాను ఎలియాజర్కు. ఏం చెప్పినానంటే, ఇప్పుడు కీర్తనమ్మకు ఆపరేషన్ చేయబడింది. మరి ఆపరేషన్ చేయబడింది కనుక ఇప్పుడు నీ భార్యను నువ్వు ప్రేమ కలిగి చూసుకోగలిగితే గన జీవితాంతము తర్వాత నీకు క్షేమం కలుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూసుకొని అయినని ఫోన్లో చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. భర్త భార్య ఎలాంటి స్థితిలో ఉందో ప్రేమను కనపరచాలి. భర్త తన భార్య ఎడల ప్రేమను కనపరచాలి. దేవుని బిడ్డలారా, భార్య కూడా తన భర్త ఎడల ఏం చేయాలి? ప్రేమను కనపరచాలి. ప్రేమ అనేది దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? మనము తండ్రి అని పిలుస్తున్నామా? ఎవరిని? దేవుణ్ణి తండ్రి అని మనము పిలుస్తున్నామా? లేదు చెప్పండి. అవునా కాదు? నిద్ర వస్తుందమ్మా? నిద్ర వస్తుందా? తండ్రి అని ఆయనను మనము పిలుస్తున్నాము. ఇంకేం పిలుస్తాం? అబ్బా అని ఆయనను మనము పిలుస్తాము. నాయన అని, కొంతమంది నాన్న అని పిలుస్తారు. ఆయన వాళ్ళు ఎట్లా పిలుచుకుంటారో వాళ్ళు రుచిగా అట్లా పిలుచుకుంటున్నారు దేవుణ్ణి. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. ఎక్కడుంది అన్నమాట? మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా 4వ అధ్యాయములో 8వ వాక్యములో చూడండి. 8వ వాక్యములో మరొకసారి కొంచెం రెఫరెన్స్ బైబిల్ తీస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యము ఏం చెప్తుందో చూడండి. 4వ అధ్యాయము 8వ వాక్యము, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అమ్మా, దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తే ఏం చెప్తుంది? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఏమి లేనివాడండి? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని 4:8 చెప్పిందా? 12 ఏం చెప్తుంది? 12 వచ్చిన ఒక్కనే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం మెక్కని నొక్కడు ప్రేమించడలా దేవుడు మన యందు నిలిచి ఎండును. చప్పట్లు కొడతారా గట్టిగా దేవునికి? ఓకే అమ్మా, ఒక వ్యక్తిలో దయ్యమన్నా నిలిచి ఉండాలి, ఒక వ్యక్తిలో దేవుడన్నా నిలిచి ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఏబేలు ఉన్నాడు కదా, ఏబేలులో ఎవరు నిలిచున్నారు? దేవుడు నిలిచున్నాడు. కయ్యనులు ఎవరు నిలుచున్నాడు? సాతాను నిలిచింది. అంతేనా? ఎందుకంటే వాక్యం చెప్తుంది వాడు సాతాను సంబంధి అని. వాక్యం క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాయించాడు కయ్యను గురించి. మరి మనము ఒకరినొకరము ప్రేమించుకుంటే, ఒకరికొకరము విలువ ఇచ్చుకుంటే, ఒకరికొకరు ఎడల మర్యాద కలిగి ఉంటే, ఒకరి ఒకరము గౌరవించగలిగితే, దేవుని బిడ్డలారా దేవుడు మన యందుంటాడంట. ఎంత భాగ్యం అండి! దేవుడు మన యందుంటే దేవుని బిడ్డలారా, మరి అక్కడ నుంచి దయము మన మీదకి వచ్చింది అనుకోండి, దేవుడిని చూసి దయం ఏమైపోతుంది? పారిపోతుందా లేదా? పారిపోతుంది. అదే దేవుడు మనలో లేకుండగా దేవుని బిడ్డలారా మనం ఒట్టి మనసులుగా ఉన్నామనుకోండి, దయ్యము మనలోనికి వచ్చేసి ఏం చేస్తుందంటే ఇక దిక్కు తెలియని కష్టాలు, శ్రమలది పెడుతుంది. వారి కడపడి స్థితి ఎట్లుంటుందంటే మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరంగా ఉంటుందని వాక్యము చెప్తుంది.
గనక దేవుని బిడ్డలారా, మూడోదిగా దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం ఏమేం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుని సేవకుడంట విశ్వాసుల కొరకు ధనాన్ని వ్యయపరుస్తాడంట, తన ఆరోగ్యాన్ని కూడా వ్యయపరుస్తాడంట. కానీ సేవకురాల్ని సేవకుని పిల్లలను విశ్వాసులు తక్కువగా ప్రేమిస్తారంట. మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేరు. రాత్రులు ఇక్కడ 1 గంటకు మేలుకుండి, అర్ధరాత్రులు మేలుకుండి సేవకురాలు ప్రార్థన చేస్తుంటారు. ఇది నేను చెప్పే మాట కాదు. అపోస్తుడైన పౌలు సంఘం యొక్క కన్నులు తెరవటానికి పరిశుద్ధాత్ముడు రాయించాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 15వ వాక్యం ఏం చెబుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరూ చూడండి. 12వ అధ్యాయము 15వ వాక్యం ఏం చెబుతుందో చూడండి. 12:15 నిదానంగా చదవండి నాయన. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఇంకా చూడండి, వాక్యం సత్యమా కాదా చెప్పండి. ఏనైనా ఎక్కువ అమ్మా, దేవుని వాక్యాన్ని చూడండి, అక్కడ ఏం చెప్తుందో. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు ఏం చేస్తున్నాను? వ్యయపరుస్తున్నాను. నాకు కలిగినది మీ కొరకు ఖర్చు పెడుతున్నాను అని చెప్తున్నాడు. మరి నేను ఒకసారి చెప్పాను, దేవుని బిడ్డలారా, మొన్న నేను కర్నూలుకి సోమవారం పోయి వస్తున్నప్పుడు సత్యరాజమామ అక్కడ కనపన్నాడు. నా గొర్రె, మీరందరూ నా గొర్రెలు అంటే దేవుడు నాకు అప్పచెప్పాడు. దామామ పోందని చెప్పి ఎసరట్న మన బజ్జీలు వడలు తింటాం కదా, నువ్వు ఎన్ని తినగలుగుతాను తినమామ ఉందని చెప్పినాను. ఎందుకంటే నా గొర్రె నువ్వు తినాలని చెప్తున్నాను. ఏమ్మా, నా గొర్రెలకు నేను బేట కనపడితే ఏమయ్యా పెడుతున్నా లేదు సౌందర్య ఎసరట్నమన్నా. నా గొర్రెలకు దేవుని బిడ్డలరా నేను వాక్యం పెడతాను. నా గొర్రెలకు నేను ఏం చేస్తానంటే అవసరమైతే వారి ఆకలి కూడా తీరుస్తాను. అందుకే పౌలు అంటున్నాడు, నేను మీ కొరకు ధనాన్ని వ్యయం చేసుకుంటున్నాను. నేను ఎంత ఖర్చు పెట్టానో మీకు తెలుసు. దాదాపుగా రాసి పెట్టినాను. అప్పుడే 2 లక్షలకు పైగా దేవుని బిడ్డలరా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు లెక్క ఇంకెంత అవుతుందో. దేవుడు తన పిల్లల కొరకు డబ్బును ఆ విధంగా వ్యయపరుస్తాడు. డబ్బునే కాదు, తాను కూడా ఏమవుతాడంటే కన్ను చూపు పోతుంది, లోపల శక్తి పోతుంది, లోపల బలము పోతుంది. సేవకుడు తాను విశ్వాసుల కొరకు ఏం చేస్తాడంటే వ్యయపరుస్తాడు. అంటున్నాడు పౌలు, కొరింథీలో విశ్వాసులారా, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోరా. మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా? నేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు నన్ను తక్కువగా చూస్తారా? చూశారా? గనక మీకు అందరికి 2 చేతులు జోడించి చెబుతున్నాను, దేవుని బిడ్డలారా, మరి మీకు అనుగ్రహించిన సంఘ కాపరి కుటుంబాన్ని ఎప్పుడు కూడా తక్కువగా ప్రేమించకూడదు. మీ కాడికి ఎక్కువగా ప్రేమించుకుంటే అది దేవుడు చూస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉందండి, పౌలు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అంటే ఇప్పుడు సేవకుడు విశ్వాసులు అందరూ కలిసి ఏముండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు విజయము గెలుపు మనదే. చప్పట్లు కొడదాం గాక. హల్లెలూయా. ఆడికి ఎన్నోది? 3ది 4 దేవుని బిడ్డలారా, సంఘము లేదా విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటమ్మా? విశ్వాసము. ఎవరెడల విశ్వాసము? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. చాలామందికి విశ్వాసం ఉండదు. దేవుని బిడ్డలారా, విశ్వాసము
ఉండదు. విశ్వాసం ఉండకుండా ఆ మెడలకు తాయితాలు కట్టించుకుంటారు, నడుములకు తాయితాలు, కాళ్ళకు తాయితాలు, అంతరాలు, మంత్రాలు, వీటి చొల్లిపోతుంటారు. ఒకవైపు దేవుడు కావాలి, ఒకవైపు అది కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా, పోయిన 10 రోజుల కిందట నన్ను ఏం చేశారంటే కొక్కిరంచుకు పిలిచారు. ఆ రోజు ఏసరట్న మనం దొలకపోదాం అనుకున్నాను. కొక్కిరంచుకు పోయినాను. పోతే ముందు ప్రార్థన చేయించుకున్నారు. ఇండ్లు ఏం చేయాలా, పునాది వేయాలని. వాళ్ళకు మంచిగా 2 బోర్లు, 20 ఎకరాల పొలము, మంచి స్థాయిలో ఉన్నారనమాట. దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థన చేసి నా పని ముగించి నేను బయటకు వచ్చిన ఆ స్థలం నుంచి. వెంటనే ఏం చేస్తున్నానంటే టెంకాయ కొట్టి మరలా మొక్కడాలు. చూశారా, దేవుడు కావాలా, ఇది కావాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే అందరికీ విశ్వాసం లేదు అని రాయబడింది. అందరికీ విశ్వాసము లేదు. ఇప్పుడు మరి నా కొడుకుని నేను దేవుని బిడ్డలారా ఉద్యోగం వైపు పంపించవచ్చు, కానీ దేవుని బిడ్డలారా మెడికల్ కోడింగ్ చేపోనైనా అని పంపిద్దును. ఒక్కటే చెప్పినాను కూర్చోబెట్టుకొని, ఒరా దేవుడు నమ్మి చిన్న సేవను మనకు అప్పచెప్పాడు, దాన్ని మనం కాయాలి నాయన. డబ్బు వద్దు. ప్రభు మనకు వస్త్రం ఇస్తారా, కడుపుకు ఆహారం ఇస్తాడు, మనకు కొదవ లేకుండా ప్రభు ఇస్తాడు. మనం దీని కొరకు మనం నిలబడాలి అని కురేనుకు నేను చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలామంది డబ్బు వైపు పంపిస్తారు. డబ్బు వద్దు, మనకు నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. నాకు విశ్వాసం ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభు సహాయం చేస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, దేవుడు ఏమై ఉన్నాడు, న్యాయవంతుడు. షడ్రాకుండా ఒక మాట ఉంటున్నాడు, అయ్యా అందరూ వచ్చి కట్టెలు కొడితే బాగుంటుంది అంటే, అందరు ఎవరు వస్తారు నాయన కట్టెలు కొట్టినీకే? నీకు ఓర్పు ఓపుకుంటే నువ్వు కొట్టు, ప్రభువు నీకు చేసిన దానికి ఫలితము ఇస్తాడు. నేను చెప్పిన అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటారు, కానీ క్రీస్తు యేసు కార్యములను చూడరని వాక్యములో రాయబడింది. కనుక విశ్వాసముతో నీవు మాట్లాడిన, విశ్వాసముతో పరిచర్య చేసిన, విశ్వాసముతో నువ్వు ఏది పూనుకున్నా దానికి కర్త అయిన యేసు ప్రభు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఒక్క మాట చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 3:2 ఏముందంటే అందరికీ విశ్వాసం లేదు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. చూశారా, ఇంట్లో భార్యకు విశ్వాసం ఉందా లేదని ఏంటంటే భర్త కనుకోవచ్చు, భర్తకి విశ్వాసం ఉందా లేదని భార్య కూడా కనుకోవచ్చు, పిల్లలకు విశ్వాసం ఉందా లేదని తల్లిదండ్రులు కూడా కనుకోవచ్చు. మొన్న ఆక్స వచ్చి అబ్బా నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయబ్బా అంటుంది. అంటే అప్పుడు ఏం కనపడుతుంది? విశ్వాసము కనపడుతుంది. ఆనొకొచ్చి ఈడ మోకాలుండి అయ్యా నాకు ఫ్రీ సీటు కొరకు ప్రార్థన చేయి అంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? విశ్వాసం పిల్లలలో తల్లిదండ్రులు నింపుతున్నారు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం అండి దేవుని దగ్గర. మనకు విశ్వాసం అందరికీ లేదు అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో నీవు ప్రార్థించిన, విశ్వాసముతో నడుచుకున్న, విశ్వాసముతో జీవించిన ప్రభు నీకేం చేస్తాడంటే అన్ని విధాలుగా సహాయపడతాడు. అందుకే వాక్యం ఉంటుంది, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని రాయబడింది. నేను ఒక మాట చెప్పనా, వినండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అవునా? చెప్పండి, ఎందుకు పలుకుంటున్నారు? ఓకే. ఇప్పుడు తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్, అవునా కదా? చెప్పండి, అవునా? మరి కర్ణాటక రాష్ట్రంలో దేవుని బిడ్డలారా అర్జును, అతనిది కర్ణాటక రాష్ట్రం. అర్జున్ అని ఒక సినిమా హీరో ఉన్నాడు. మీకు సినిమాలు
ఇప్పుడు చూసిన వాళ్ళకి కాదు, పూర్వం చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సినిమాల్లో అర్జున్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కరాట మనిషి కూడా అర్జున్. ఇతనిది ఏ రాష్ట్రం అంటే దేవుని బిడ్డలారా కర్ణాటక రాష్ట్రం. రాత్రి కూడా చెప్పాను ఏ రాష్ట్రము, కర్ణాటక. కర్ణాటక అంటే బెంగళూరు, లేదు చెన్నై వస్తుందా, బెంగళూరే. కర్ణాటక అంటే బెంగళూరే. మరి ఆ రాష్ట్రములో దేవుని బిడ్డలారా అతడు మంచి ఆ ప్రజలకు మంచి అభిమానులు అర్జునుకు ఉన్నప్పుడు అతన్ని అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఏమని అడుగుతున్నారంటే, నీవు కూడా పార్టీ పెట్టి సీఎం కావచ్చు కదా అంటున్నారు. అతను అన్నాడు ఒకటే మాట, అంత డబ్బు నా కాడ లేదు అని అన్నాడు ఒక మాట అర్జున్ గారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొందరు డబ్బు మీద ఉన్న నమ్మకము దేవునిపైన నమ్మకము ఉండదు. దేవుని బిడ్డలారా మనకు దేవునిపైన నమ్మకం ఉండాలి. ధనమును నమ్ముకున్నవాడు పాడయ్యి పోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందును అని వాక్యం రాయబడింది కదా. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనము నాలుగోదిగా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను, నీ విశ్వాసమే నీ కొడుకును స్వస్థత పరిచి, నీ విశ్వాసం నీ కుమార్తెను స్వస్థత పరిచింది అన్నాడా లేదా? అన్నాడు. మరి విశ్వాసములో మనము నిలదొక్కాలి, విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసములో మనం ఎదగాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది నాలుగోది, సంఘము దేవుని పిల్లలు మనము కలిగి ఉండాలి. ఐదోదిగా మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలరా సంఘము లేదా విశ్వాసి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? అవునా కాదంటారు చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ఐదోదిగా సంఘము కానీ విశ్వాసి కానీ ఐదోదిగా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకు అయ్యా అంటే, మనము సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఏం కలిగి ఉండాలండి? మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువును చూడచాలడు. పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా లేని వస్త్రాన్ని మనము కట్టుకోము, పరిశుద్ధంగా లేని ప్లేట్లో భోజనం చేయలేము, పరిశుద్ధంగా లేని గ్లాసుల నుండి నీళ్లు తాగలేము, పరిశుద్ధంగా లేని దేవుని బిడ్డలారా దేన్ని కూడా మనం చూస్తే అసహించుకుంటాం కదా. మరి పరిశుద్ధత మనలో లేకపోతే కూడా ప్రభు ఏం చేస్తాడంటే అసహించుకుంటాడు, లేదా ప్రభు దూరమై పోతాడు. దేవుని బిడ్డలారా అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? రక్షింపక నేరక ఎండునట్లుగా నా హస్తములు కురుచైతే కాలేదు, విననేరక ఎండునట్లుగా నా చెవులైతే మందము కాలేదు. మరి మీకు నాకు మధ్య ఏందంటే పరిశుద్ధత లేదంటే పాపాలు ఎక్కువ ఉన్నాయి గనక నేను దూరంగా ఉన్నాను అని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో దేవుడు. గనుక దేవుని బిడ్డలారా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక విశ్వాసి కానీ సంఘము కానీ పరిశుద్ధత కలిగి ఉంటే వారి మధ్యలో దేవాది దేవుడు ఉంటాడు. స్తోత్రం. వారికి తోడుగా సర్వశక్తుడు ఉంటాడు. వారికి తోడుగా బల సంపన్నుడైన పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధంగా ఎవరైతే బతుకుతారో వారికి దేవుని బిడ్డలారా కలిగే ఫలము భూ సంబంధంగా చాలా కలుగుతాయి, కానీ వారికి నిత్య జీవము కూడా ప్రాప్తించబడుతుందంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం కలుగుతుందంటే నిత్య జీవము కూడా. ఎవరికంటే పరిశుద్ధత కలిగి బతికే వాళ్ళకు. ఈరోజు పరిశుద్ధత కొదవైపోతుంది. సేవకులలో కొదవ, విశ్వాసులలో కొదవ పరిశుద్ధత. దేవుని బిడ్డలారా రెండిటికి కావాలి. మనకు ఆత్మకు కావాలి, శరీరానికి కూడా కావాలి. ఆత్మకు శరీరానికి మాలిన్యం అంటి ఉంటే కానా మీరు కడుక్కోండి, మీకు వాగ్దానాలు ఉన్నవి. మీకేమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి.
ఇప్పుడు మన యొక్క ముఖ్యమంత్రులు దేవుని బిడ్డలారా కొన్ని వాగ్దానాలు చేశారు, కొన్ని చేస్తున్నారు, కొన్ని జరిగిస్తున్నారు కూడా. అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ వాగ్దానాలు వారు నెరవేర్చకపోయారనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు? రకరకాలుగా మాట్లాడుకుంటారు. గనుక మనం పరిశుద్ధత కలిగి ఉండడం వలన దేవుని యొక్క మహాకృప మనల్ని ఏం చేస్తుందంటే ఆవరిస్తుంది. ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రములు చెల్లించుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకండి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఎబ్రిల్ రాసిన పత్రిక మనకు తెలుసు, 12వ అధ్యాయం 14లో ఏం రాయబడిందో చూడండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము దేవుని బిడ్డలారా 14వ వాక్యం ఏం చెప్తుంది చూడండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చూశారండి, ఏనైనా పరిశుద్ధత లేకుండగా ఎవడునో ప్రభువును చూడడు. అమ్మా, యేసు ప్రభును చూడాలని ఆశ ఉందా? అమ్మా, ఎవరిని చూడాలని? యేసు ప్రభును చూడాలా అని నీకు ఆశ ఉంటే, యేసు ప్రభు నీకు ప్రత్యక్షం కావాలని ఒక తృష్ణ ఉంటే, యేసు ప్రభుని నువ్వు దర్శించాలా అని ఒక ఆకలి నీకుంటే గాన, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఏంది అయ్యా పరిశుద్ధత? పరిశుద్ధత అంటున్నాడు దేవుని బిడ్డలారా, నీ కన్నులలో పరిశుద్ధత ఉండాలా, నీ నాలుకలో, నీ నోట్లో పరిశుద్ధత ఉండాలి, నీ అవయవాలకు కూడా పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత ఉంటే నువ్వు ప్రభును చూస్తావు. పరిశుద్ధత లేకపోతే ప్రభును చూడజాలవు. నువ్వు ఎంతటి బలవంతుడవైనా, నువ్వు ఎంత విద్యావేత్తవైనా, నువ్వు ఎంత ధనం సంపాదిస్తున్నా, ఈ లోకంలో నీకెన్ని పేరు ప్రతిష్టతలు ఉన్నా కూడా దేవుని బిడ్డలారా ప్రభును చూడలేవు. ప్రభును చూడాలనుకుంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు సువన పాట పాడింది, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే. వచ్చా ఈ పాట ఎవరికైనా? వచ్చా? నాకైతే రాదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. రాంది ఎందుకు ముందే చెప్పుకుంటున్నాను, మళ్ళీ పాడి సిగ్గెందుకు పోగొట్టుకోవాలి నేను, అంతే కదా. దేవుని బిడ్డలారా, పాడినాను సిగ్గుపోతుంది, నాకు పాడలేను కనుక ముందే చెప్పుకుంటున్నాను పాట రాదని. కొందరు ఏం చేస్తారంటే రాకపోయినా పాడి సిగ్గు పోగొట్టుకుంటుంటారు. ఏదో ఉన్నది మనం కాపాడుకుంటే సరిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకేముండాలంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతలను ప్రభును చూస్తాము. ఆ పరిశుద్ధత వలన మనం నిత్య జీవము పొందుకుంటాం. ఆ పరిశుద్ధత వలన దేవుడు మనకు తోడుగా ఉంటూ భూ సంబంధంగా అమ్మా ఏమీ కొదవ చేయడమ్మా, ఇది సత్యము. మీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను. పరిశుద్ధతకు చోటు ఇవ్వగలిగితే దేవుని బిడ్డలారా, నీకేమి తక్కువ కానీయడు. నీకు ఆరోగ్యం కూడా తక్కువ కాదు, నీకు వస్త్రం తక్కువ కాదు, నీకు సంపద తక్కువ కాదు, నీకు ఏ విషయంలో తక్కువ కాదు. ఏంటంటే లేఖనాలే మనకు ఆధారం. ఇంకా మళ్ళా బేటిది మనకు ఆధారం కాదు, లేఖనాలే మనకు ఆధారం. కనుక దేవుని సంఘమైన మనము, దేవుని పిల్లలను మనము ఈ 5టిని గుర్తుపెట్టుకొని రాని వారు కూడా చెప్పండి. 1, కుటుంబములు కానీ సంఘములు కానీ మనం ఐక్యత కలిగి ఉండాలి. ఓకే. 2ది ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. 3ది ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. 4ది విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎడల. 5ది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ 5 మనము కలిగి ఉండగలుగుతామా దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే తలగా పెడతాడు. ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే పైవానిగా పెడతాడు. ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, ఆయన మన తలను ఎత్తుతాడు. అందరు కళ్ళు మూసుకోండి. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా నాయనా, సంఘము ఏ విధంగా ఉండాలి, కుటుంబములో మేము ఏ విధంగా ఉండాలి దేవా, బయటి వారితో మేము ఏ విధంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో మేము ఏ విధంగా ఉండాలని 5 విషయాలు ప్రభువా నీవు క్లుప్తంగా మీ సేవకునిలో ఉండి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు
ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రిని. అందరం తలలుంచుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యము ఫలించులాగున మనం ప్రార్థన చేద్దాం. జయరాజు ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలు ఉందాం. జయరాజు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అవునా ప్రభువా, అయ్యా మీరు మీ దాసుల్లో ఉండి ప్రభువా బహుసూటిగా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా తండ్రి యేసయ్యా, అందరం ఏకీభవింతం గాక. స్తోత్రములు నాయన. అవును తండ్రి యేసయ్యా నీకు వందనాలు.